హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకో మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో నేను ఏమేమి పనులు చేస్తానో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఈవినింగ్ టైంలో అయితే ఫస్ట్ అయితే చెత్త అంతా ఊడ్చేసాను. పిల్లలు ఉన్నారు కదా, పొద్దున ఊడ్చిన తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం ఊడ్చాలి, లేకపోతే అంతా చెత్తగా అయిపోతుందండి. అందుకనేసి చెత్త ఊడ్చేసి తర్వాత అయితే బాబు కోసం అనేసి పాలైతే కాగబెట్టేసానండి. బాబుకి అయితే పాలల్లో చక్కెర అయితే వేయనండి, బెల్లం అయితే వేస్తాను. అందుకనేసి కాచేసి పాలైతే పక్కన పెట్టేశానండి. ఫ్యాన్ కింద చల్లారాలి కదా బాబు లేసే లోపు అని చెప్పేసి. బాబుకి అక్కడ పాలు పెట్టేసిన తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి అయితే అన్నం అయితే కడిగి పెట్టేసుకుంటానండి ముందే. మళ్ళీ పిల్లలతో హడావిడిగా ఉంటుంది అనేసి ఫస్టే కడిగి పెట్టేసుకుంటాను. బాబు అయితే నిద్రపోతున్నాడు, అందుకనేసి ఇక్కడైతే ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను. పాలు కాచిన తర్వాత అయితే అన్నం కడిగి పెట్టేసాను. సంగటి చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా రాగి పిండి అయితే లేదండి, మిక్సీ కూడా చెడిపోయింది. అందుకనేసి ఇంకా అన్నమే కడిగి పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసి పొద్దున్న బట్టలు అయితే ఉతికానండి పిల్లలవి. అవన్నీ ఇంకా తీసుకొచ్చేస్తున్నాను. వర్షం పడేలాగా ఉంది, అందులోనే ఆరిపోయాయి కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాను. బాబునైతే ఉయ్యాల ఊపుకుంటూ ఇక్కడ నేను బట్టలు అయితే మడత పెట్టేసుకున్నానండి. ఇంకా పాప అయితే తక్కువే ఉన్నాయి, నిన్నైతే ఊరికి వెళ్ళేసి వచ్చింది, అందుకనేసి పాప బట్టలు ఏం లేవు, అన్నీ బాబుటే ఉన్నాయి. అవన్నీ ఉతికేస్తున్నాను కాబట్టి మడత పెట్టేసాను. మడత పెట్టేసి ఇంక అన్నీ ఎవరి బట్టల దగ్గర వాళ్ళకి అయితే పెట్టేశానండి. అన్నీ బాబుకి సపరేట్ పెడతాను, పాపకి సపరేట్ పెడతాను. అన్నీ ఎవరి బట్టలు వాళ్ళు మడతలు వేసేసి అన్నీ ఇంకా ఎవరి గుళ్ళలో వాళ్ళకైతే పెట్టేశానండి. చూసారా చిందరబందరగా ఉన్నాయి కదండి, అసలు సర్దుకోవాలి, అసలు టైమే కుదరట్లేదు ఈ పండగ హడావిడి అలా ఇలా అనేసి. ఇవన్నీ బాగా సర్ది పెట్టేసుకోవాలి. అంతలోపు బాబు అయితే లేసేసాడండి. ఇంకా పాలు కూడా చల్లారిపోయాయి, ఇంక అందుకనేసి బాబుకి అయితే పాలు తాపుతున్నాను. నార్మల్గా అయితే తనే తాగుతా అనేవాడు, ఇప్పుడే నిద్ర లేచాడు కదా అంటే నిద్ర మత్తుగా ఉంది, అందుకనేసి నన్నే తాపమంటున్నాడు. అందుకనేసి ఇంక నేనే తాపేశానండి. ఆ చెమ్ము చూసారా ఎంత క్యూట్గా ఉందో, చిన్న చెమ్ము అండి, కానీ 100 రూపాయలు తీసుకున్నారండి దానికి. ఇంక చిన్నపిల్ల ఉంది కదా, మా ఇంట్లో పాత సామాన్లు అన్నీ ఉంటే అవన్నీ వేసాము, అందుకనేసి ఇంకా ఆ చెమ్ము అయితే తీసుకున్నాము. దానికోసం కూడా ఇద్దరు గొడవ పడతారండి, పాప బాబు. చాలా క్యూట్గా ఉందండి చెమ్ము అయితే. ఇక్కడైతే ఇంకా బాబు అయితే పాలు తాగుతున్నాడు, నిదానంగా తాపుకుంటున్నాడు అండి. ఇప్పుడే కదా లేచాడు, అందుకనేసి ఇంకా స్లోగా తాగుతున్నాడు. వద్దు వద్దు అని తల అడ్డం ఊపుతున్నాడు, మళ్ళీ కొద్దిగా తాగు అంటే మళ్ళీ తాగుతున్నాడు అండి. నా రొటీన్ అయితే ఇలా గడిచిపోతూ ఉంటుందండి. బాబుకు పాలు తాపిచ్చేసిన తర్వాత అయితే మిగతా పని చేసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.